హాయ్ అండి. ఈ వ్లాగ్లో మీరు ధర్మశాల అండ్ దాని చుట్టూ ఉన్న కొన్ని ప్లేసెస్ని చూడొచ్చండి. ఇది వచ్చి హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం అండి. ఇది నెక్స్ట్ ప్లేస్ వచ్చి ఒక బుద్ధిస్ట్ మానెస్ట్రీ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చాముండి అమ్మవారి టెంపుల్ అండి. ఇది ఒక శక్తిపీఠం. ఇంకొక శక్తిపీఠం బ్రజేశ్వరి దేవి అమ్మవారి టెంపుల్ అండ్ మరొక శక్తిపీఠం జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్. ఈ ప్లేసెస్ని ఈ వ్లాగ్లో చూపిస్తానండి. ఫస్ట్ ప్లేస్ వచ్చేటప్పటికి హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వారి స్టేడియం. ఈ స్టేడియం 2003లో స్టార్ట్ అయింది అండ్ దీని యొక్క సీటింగ్ కెపాసిటీ 23,000. మనం లోపలికి ఎంట్రీ అవ్వాలంటే ఎంట్రీ ఫీజు ఉంటుంది. దీని ఎంట్రీ ఫీజు 30 రూపీస్ ఫర్ అడల్ట్ అండ్ చిల్డ్రన్ బిలో 5 years ఉంటే వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. మనం ఎలాగో నార్మల్ టైంలో జరిగే మ్యాచెస్కి హెఫ్టీ ఛార్జెస్ పెట్టి వెళ్ళి క్రికెట్ స్టేడియంని ఆ వ్యూస్ని ఎంజాయ్ చేయలేం కాబట్టి అట్లీస్ట్ స్టేడియం ఎలా ఉంటుంది అని చూడాలి అనుకునే వాళ్ళు ఈ ప్లేస్ని యూటిలైజ్ చేసుకొని మనం వెళ్ళి చూసి పిక్చర్స్ క్లిక్ చేసుకొని రావచ్చండి. మంచి ప్లేస్, బాగుంటుంది చూడడానికి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేటప్పటికి ఇది ఒక టిబెటియన్ బుద్ధిస్ట్ తాంత్రిక్ మానెస్ట్రీ అండి. దీని లోపల సమ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ రిజైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ బుద్ధిజంని ఫాలో అయ్యే వాళ్ళే, దలైలామా ఫాలోవర్స్. టిబెట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అండ్ రెఫ్యూజీస్ ఉన్నారు, నాన్ రెఫ్యూజీస్ ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ గయోటు అనే ఏన్షియంట్ ట్రెడిషన్ని ఫాలో అవుతారు. టిబెటియన్ బుద్ధిజంలో 2 kinds ఉంటాయి, ఒకటి గ్యోటో, ఇంకోటి గార్డెన్. అండ్ ఇక్కడ వీళ్ళు ఫాలో అయ్యేది గ్యోటో మానెస్ట్రీ అండ్ దీని ట్రెడిషన్ కూడా అదే. మీకు లోపలికి ఎంట్రీ అవ్వడానికి ఎటువంటి ఫీజు ఉండదు, ఎవరైనా విజిటర్స్ ఎంట్రీ చేయొచ్చు. దీనికి కాకపోతే టైమింగ్ ఉంటాయి. 7:30 లోపల ఈవినింగ్ విజిట్ చేయాల్సి ఉంటుంది, మార్నింగ్ 9:30 నుంచి అనుకుంటాను. సో ఎవరైనా వెళ్ళొచ్చు, మీ ప్రేయర్స్ ఆఫర్ చేయొచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు అక్కడ ప్లేస్ని ఎంత నీట్గా ఉంచుకుంటారో మీరే ఈజీగా చూడొచ్చు. ఇక్కడ ఎక్కడ కానీ అసలు మీకు చెత్త అనేదే కనపడదు, అంత నీట్గా ఉంచుకుంటారు. అండ్ వాళ్ళ కిడ్స్ కూడా ఎంత బ్యూటిఫుల్ అండ్ ఆసమ్గా ఉంటారంటే, మనం బుద్ధిస్ట్ మాంగ్స్ అనుకోగానే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అంటే పద్ధతిగా ఉంటారేమో, వాళ్ళని చాలా హార్డ్షిప్గా పెంచుతారేమో అని. లేదు, వాళ్ళ పిల్లల్ని ఎలా అంటే మన పిల్లల్ని మనం ఎలా ఉంచుతాం ఫ్రీగా, వాళ్ళు కూడా అలానే ఉంచారు చూడండి. అలానే ఉంటారు వీళ్ళు కూడా, హాయిగా ఆడుకుంటున్నారు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేటప్పటికి ఇది ఒక శక్తిపీఠం అండి. మీకు ఇది ధర్మశాల నుండి 14 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. చాముండాదేవి నందికేశ్వర స్వామి టెంపుల్ అంటారు దీని పేరు. ఇది ఒక శక్తిపీఠం మరియు సిద్ధపీఠం గాను దీనికి చరిత్ర ఉందంటే, సిద్ధపీఠం అంటే అమ్మవారు స్వజీవంగా ఉన్నప్పుడే నడయాడిన ప్లేస్ని సిద్ధపీఠాలు అంటారు. అలాంటి ప్లేస్గా కూడా దీనికి స్థల పురాణం ఉంది. సతీదేవి ఖండన జరిగి ఉంటుంది కదండి, అందులో అష్టాదశ శక్తిపీఠాలు మేజర్గా 18 అందరికీ తెలుసు. అవి కాకుండా మీరు 51 శక్తిపీఠాలు అని ఒకటి ఉంటాయి కదా, ఆ 51 శక్తిపీఠాలలో చాముండా అమ్మవారి టెంపుల్ కూడా ఒకటి. ఇక్కడ అమ్మవారి చెవి భాగం పడింది అని చెప్తుంటారండి ఇక్కడ. అలా కాకుండా ఇక్కడ స్థల పురాణం ఇంకొకటి కూడా ఏముంది అంటే, అమ్మవారు కాళీ రూపంలో చండాముండా అనే రాక్షసుల్ని సంహరించారు ఇక్కడ అని అదొక స్థల పురాణం ఉంది. చండాముండా రాక్షసుల్ని చంపిన అమ్మవారు కనుక చాముండా అమ్మవారు అనే పేరు వచ్చింది అనే స్థల పురాణం ఇక్కడైతే ఉంది. అలాగే మీకు 14 kilometers ఉంటుందండి ధర్మశాల నుండి చాముండాదేవి అమ్మవారి టెంపుల్. అమ్మవారి టెంపుల్ బన్గంగా రివర్ యొక్క బ్యాంక్స్లో లొకేట్ అయి ఉంటుంది. అండ్ అమ్మవారితో పాటు ఇక్కడ నందికేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇదే ఆ టెంపుల్ ఒక చిన్న గుహలాగా ఉంటుందండి. ఆ లోపల స్వామి స్వయంభు విగ్రహం ఉంటుంది. మనం అందరం వెళ్ళి దర్శించుకోవచ్చు. బాగుంటుంది ఈ టెంపుల్ మీకు. అండ్ మేము వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్ రెనోవేషన్లో ఉంది, ఇప్పుడు బాగా రెనోవేట్ చేస్తున్నారు ఈ టెంపుల్ని. ఇప్పుడు మీరు చూస్తున్న శక్తిపీఠం బ్రజేశ్వరి అమ్మవారి శక్తిపీఠం అండి. ఇక్కడ సతీదేవి ఎడమ వక్షస్థలం పడింది అనే స్థల పురాణం ఉంది. ఇది మీకు ధర్మశాల నుండి 17.5 kilometers దూరంలో ఉంటుంది ఈ అమ్మవారి గుడి. ఇక్కడికి సులభంగానే వెళ్ళొచ్చండి, అన్ని రకాల సదుపాయాలు ఉంటుంది. ఆటోలు, గవర్నమెంట్ బస్సెస్ అన్నీ ఇక్కడికి మీకు వెళ్ళడానికైతే అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు మనకి పిండి రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ కనబడుతున్నట్టు విగ్రహ రూపం, పిండి రూపం 2 విధాలుగా దర్శనాలు ఉంటాయండి అమ్మవారివి. ఈ పర్టికులర్ శక్తిపీఠంలో మీకు పిండి రూపంలో దర్శనమిస్తారు. అలాగే
9 శక్తిపీఠాలలో అమ్మవారు పిండి రూపంలో దర్శనమిస్తారంటారు. అలాంటి శక్తిపీఠంలో బ్రజేశ్వరి అమ్మవారి టెంపుల్ కూడా ఒకటి. ప్రతి ఒక్క టెంపుల్లో మేము గమనించింది ఏంటంటే యాగశాల, అందులో యాగం నిత్యం జరుగుతూనే ఉంటాయండి. మీరు ఏ శక్తిపీఠంలోకి వెళ్ళినా హిమాచల్ ప్రదేశ్లో మేము వెళ్ళిన 3 అయితే జరుగుతూనే ఉన్నింది యాగశాలలో. అండ్ ఈ టెంపుల్లో మీకు చాలా పెద్ద టెంపుల్ అండి. ప్రతి ఒక్క దేవుణ్ణి మీరు దర్శించుకోవడానికి ఉంటుంది. మేము వెళ్ళింది కృష్ణాష్టమి రోజు అయ్యేప్పటికీ అక్కడ కృష్ణుడికి రాధకి పూజలు చేస్తున్నారు. అలాగే శివాలయం ఉంది, అలాగే వైష్ణవి మాత, దుర్గామాత, అలా మీకు అందరి ఆలయాలు ఈ యొక్క శక్తిపీఠం లోపల దర్శించుకోవచ్చు మీరు. ఇప్పుడు మీరు చూస్తున్న శక్తిపీఠం జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ అండి. జ్వాలాయం వైష్ణవి మాత అంటారు కదా, ఆ అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్. మీరు ఇక్కడ నుండి 800 మీటర్ల డిస్టెన్స్లో అమ్మవారిది కొండ మీదకు లాగా ఉంటుంది. అలా కాకుండా ఆటోలో మీరు 100 రూపాయలు ఇస్తే మందిరానికి దగ్గరగా మనల్ని తీసుకెళ్ళి విడిచిపెడతారండి. ఇక్కడ స్థల పురాణం ప్రకారం సతీదేవి అమ్మవారి నాలుక భాగం ఇక్కడ పడింది అని స్థల పురాణం. ఇది ధర్మశాల నుండి 51 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి ఈ టెంపుల్. మీకు ఇక్కడికి రావడానికి ధర్మశాల నుండి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. మీరు వచ్చాక స్టే చేయడానికి హోటల్స్ ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్ లోపల ఎప్పుడూ నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఈ టెంపుల్లో అమ్మవారు పిండి రూపంలో కానీ విగ్రహ రూపంలో కానీ మనకు దర్శనం ఇవ్వరు. ఇక్కడ జ్వాల వెలుగుతూ ఉంటుంది, నిత్యం వెలుగుతూనే ఉంటుంది. ఆ జ్వాలా దర్శనమే అమ్మవారి దర్శనంగా భావిస్తారు ఇక్కడ. ఈ టెంపుల్ లోపల మీకు అమ్మవారు 9 జ్యోతుల రూపంలో దర్శనమిస్తారు అంటారు. 9 జ్వాలలు మీరు ఆ టెంపుల్లో గమనించవచ్చు. మేమైతే మాకు తెలియక ఒక 4-5 చూడగలిగాము అన్నారు. 9 జ్వాలలు ఉంటాయమ్మా ఈ టెంపుల్లో అన్నారు బయటకు రాగానే వేరే వాళ్ళు. అండ్ ఈ టెంపుల్ లోపల మీకు అమ్మవారికి అక్బర్ సమర్పించిన ఛత్ర కానీ, అలాగే ప్రతి ఒక్క చోట అమ్మవారి జ్వాలా రూపం ఎలా వస్తుంది అని మీకు ఇక్కడ పురోహితులు ఉంటారు కదా, వాళ్ళు చూపిస్తారు చక్కగా. అలాగే ఈ టెంపుల్ లోపల వివిధ ఆలయాలు ఉంటాయండి. విఘ్నేశ్వరుడికి ఆలయం ఉంది, శివుడికి ఆలయం ఉంది, యాగశాల ఉంది. అలా ప్రతి ఒక్క శక్తిపీఠంలోనూ మీరు గమనిస్తే ఇక్కడ వెళ్ళిన వాటిలో అన్నిటిలోనూ ప్రతి ఒక్క దేవాలయము ఉంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నదైతే అమ్మవారి శయన మందిరం అంటారు. ఇక్కడ మీకు నిత్యాన్నదానం జరుగుతుందని చెప్పాను కదండి, ఇలా జరుగుతుందండి. భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి మీకు తోచినంత విరాళంగా కూడా అక్కడ సమర్పించి రావచ్చండి.